హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. రీసెంట్ గానే లోకేష్ కనకరాజు గురించి మనమైతే పవన్ కళ్యాణ్ మాటల్లో విన్నాం. ఇక ఆయన మాట్లాడుతున్న భాషలో ఆయన సడన్ గా తమిళంలో మాట్లాడేసరికంటే ఆయన భాష చూసిన వాళ్ళందరికీ కూడా షాక్ ఎదురైంది అనుకోవచ్చు. ఇక ఆ ఇంటర్వ్యూ పరంగా మాట్లాడుతూ నాకు లోకేష్ కనకరాజన్ డైరెక్షన్ ఇష్టమని, లియో మూవీ చూసినప్పుడు నాకు చాలా అంటే చాలా నచ్చింది అంటూ ఆయన అయితే చెప్పుకొచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి రీసెంట్ గానే ఆయన అన్న మాటలకైతే లోకేష్ కనకరాజన్ ఎక్స్ ఖాతా ద్వారా ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. నాకు చాలా గర్వంగా ఉందని, మీకు నా సినిమా తీసే విధానం నచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని, అదే విధంగా మీరు నా సినిమా చూసి దానికి స్పందించడం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను అంటూ ఇటు లోకేష్ కనకరాజు అయితే చెప్పడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఆయన ఎక్స్ ఖాతాలో పెట్టిన ట్వీట్ అయితే ప్రజెంట్ వైరల్ గా మారింది. అదే విధంగా ఆయనతో పాటు సినిమా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ వస్తే బాగుంటుందని ఆడియన్స్ అయితే ఫీల్ అయ్యారు. ఇప్పుడు అటు తమిళ ఇండస్ట్రీలో మంచి స్టార్డమ్ ఉన్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది లోకేష్ కనకరాజన్ అని చెప్పొచ్చు. ఆయన డైరెక్షన్ స్కిల్స్ పరంగా చాలా అంటే చాలా మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు ఆయన. ఇక ఇప్పుడు ప్రజెంట్ నెటిజన్స్ లో అదే విధంగా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ వస్తే బాగుంటుంది అని అందరూ కూడా అనుకుంటున్నారు. అదే విధంగా ప్రజెంట్ ఆయన అయితే అటు రజనీకాంత్ తోని ఒక మూవీతో బిజీగా ఉన్నారు. ఇక ఆ మూవీలో నాగార్జున ఒక క్యామియో రోల్ అయితే చేయబోతున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూవీస్ తోనైతే ఆయన బిజీగా ఉన్నారు. వీటి తర్వాత అయినా అటు కనకరాజన్ కి ఏమైనా అవకాశాలు ఇస్తారా అనేది వెయిట్ చేసి చూడాలి.